రేపు చిత్తూరు జిల్లాలో జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. జనంలోనికి జనసేన అనే నినాదంతో ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అధ్యక్షతన ఈ సభ జరగనుంది. రేపు పుంగనూరు నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ శ్రేణులు భారీగా తరలి రానున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారిగా పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నినాదంతో ఒక ముందడుగు వేశారని చెప్పొచ్చు. ప్రధానంగా జనంలోకి జనసేన అంటూ ఒక నినాదంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే జిల్లా నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు జరగనున్నటువంటి జనంలో జనసేన అనే జనంతో జనసేన కార్యక్రమానికి ప్రధానంగా ఏదైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు, మరోవైపు ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ వీరంతా వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన లీడర్లు, మరోవైపు పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొదట వీళ్ళు నిర్వహించే ప్రాంతం అంటే భారీ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి ఇలాకా. అంటే మొదటి నుంచి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆ ప్రాంతానికి అనుమతించని పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు అటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్దిరెడ్డి ఎలా ఉన్నారు అనే దాన్ని చూపించడానికే ఈసారి ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నారని ప్రధానంగా జనసేన నాయకులు తెలుపుతున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఇలాకా అయినటువంటి పుంగనూరు నియోజకవర్గంలోనే ప్రధానంగా ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నారంటే ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అక్కడ రైతులు ఏదైనా పాలు అమ్మాలన్నా కానీ, ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి ఇటు చింతపండు కావచ్చు, వాళ్ళ టమోటాకి సంబంధించి మార్కెట్లకు సంబంధించి పూర్తిగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులే పూర్తిగా వాళ్ళు నిర్ణయించిన రేటే ఇచ్చే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరుపై ప్రధానంగా అక్కడ ఈ సభలో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించే కాదు, మరోవైపు పెద్దిరెడ్డి వల్ల బాధింపబడినటువంటి జనసేన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేందుకు అంటే ప్రధానంగా జనసేన పార్టీ మీకు ఈ జనసేన పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళకి భరోసా చెప్పడానికే ప్రధానంగా రేపు జనంలో జనసేన అంటూ ఒక నినాదానికి తీసుకెళ్ళడానికి ఏదైతే జనసేన పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో పుంగనూరు నియోజకవర్గంలోనే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిషత్ స్కూల్లో మైదానంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రానికి ఏదైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అయితే తిరుపతికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం ఆయన తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకి ఏదైతే పొంగనూరుకు చేరుకుంటారో, పొంగనూరు దగ్గర ఉన్నటువంటి సోమల మండలానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2:30 ఈ భారీ బహిరంగ సభ నిర్వహణ మొదలవుతుందని చెప్పేసి ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక రాయలసీమ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి ఒక పెద్దిరెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు అందరూ రావాలని చెప్పేసి జనసేన నాయకులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించిన అంటే రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే జనసేన నాయకులు భారీ స్థాయిలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా అల్లర్లు చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు తగు చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన మొదటి బహిరంగ సభ కావడంతో, ముఖ్యంగా రాయలసీమలో మొట్టమొదటి సభ కావడంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి
అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఎస్పీ అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు పలు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు జరగనున్నటువంటి భారీ బహిరంగ సభకు ఇప్పటికే జనసేన నాయకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ పార్టీ నాయకులను తరలించే పనిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఇన్ఛార్జు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఆ బహిరంగ సభకి చేరుకోవడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు జరగనున్నటువంటి సభకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని జరగాలి, అన్ని అనుకున్నట్లే జరగాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆదేశాలతో ఇప్పటికే జనసేన నాయకులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.